యుఎస్ నుంచి మీతో మాట్లాడడానికి మయూర్ గారు. పద్మావతి గారు నమస్కారం అండి. నమస్కారం అండి, మాట్లాడండి. పద్మావతి గారు, దిస్ ఈస్ టీవీ9. ఓకే, నాకు క్వశ్చన్ ఉందండి, నేను అడుగుతాను. దాని ముందు ఫస్ట్ మీకే క్వశ్చన్. టీవీ9కి మీరేమో భారతీ ప్రోగ్రామ్ ఏమో చాలా లిమిటెడ్ గా పెట్టారు. ఇప్పుడేమో టీవీ5 వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు డైలీ కంటిన్యూ చేస్తున్నారండి. ఇప్పుడు దే హావ్ కేమ్ టీవీ5. రైట్, విల్ కన్సిడర్ దట్ టు. క్వశ్చన్ అడగండి, గెస్ట్ ఉన్నారు శ్రీనివాస్ గారు. 2 days ఎందుకండి, మాకు అనవసరం కదా ఇంకా. ఓకే సరే. యా, విల్ కన్సిడర్ దట్ సార్. నౌ క్వశ్చన్, గెస్ట్ క్వశ్చన్ అడగండి. yes సార్, నమస్కారం సార్. నమస్తే అండి మయూర్ గారు. శ్రీనివాస్ గారు. యా చెప్పండి సార్. సార్, బేసికల్లీ ఐఎమ్ ఫ్రమ్ ఆర్కిటెక్చరల్ బ్యాక్గ్రౌండ్ అండి. నేను న్యూయార్క్ లో ఉంటాను. నేను ఓన్లీ ఫెడరల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ చూస్తాను అనమాట. ఇక్కడ బేసికల్లీ ఐ ఓవర్సీ ఇంటూ దాట్. కాకపోతే ఏంటంటే మీరు ఇన్ని డ్యామ్స్ అన్ని కట్టారు, మీరు డ్యామ్స్ అన్ని ఏదో కట్టారు, మొత్తం అంతా బాగానే ఉంది, దానికి ఏదో క్రాష్ వచ్చింది అన్నారు. అసలు ఇందులో ఎంతమంది పిఈ అంటే ప్రొఫెషనల్ ఇంజనీర్, అది ఓన్లీ అమెరికా ఒక్కటేస్తుంది ప్రపంచం మొత్తంలో. అవి ఎంతమంది పిఈస్ పనిచేశారు? సైన్ అండ్ సీల్డ్ డ్రాయింగ్స్ అని ఉంటాయండి, అవి అసలు ఎవరు చేశారు? కొంచెం మాకు అది కూడా కొంచెం మీరు ప్రాపర్ గా కనుక అన్ని కూడా, అంటే దిస్ ఈస్ అ టెక్నికల్ క్వశ్చన్, లేకపోతే ఇది అసలు జరగదండి ఇప్పుడు కూడా ఇలాగా. అందులోనూ వీఆర్ డీలింగ్ విత్ బిలియన్స్ ఆఫ్ డాలర్ ప్రాజెక్ట్ దిస్ ఇస్. అందులో ఇదంతా ప్రజల సొమ్ము. సో కాబట్టి అందుకని నేను అంత పర్ఫెక్ట్ గా అడుగుతున్నాను, ఇందులో ఎంతమంది పిఈస్ పని చేశారు, ఎంతమంది సైన్ చేసి సీల్ డ్రాయింగ్స్ కానీ కానీ ఎలా ఇచ్చారు, అసలు ఎలాగ ఇది ప్రొసీజ్ అయింది, లేకపోతే ఎందుకు వచ్చింది అసలు అనేది, అది దాని గురించి మాకు కొంచెం టెక్నికల్ గా చెప్పండి సార్. అంతేనా గారు కాంట్రాక్ట్స్ అని మాత్రం, కాంట్రాక్టర్ వాళ్ళని మాత్రం చెప్పండి నాకు ప్లీజ్. థ్యాంక్ యూ సార్. వీఆర్ నాట్ ఇన్ గవర్నమెంట్. ఇప్పుడు రికార్డ్స్ అన్నీ కూడా వారి దగ్గర ఉంటాయి. గవర్నమెంట్ ఎవరైనా స్పోక్స్ పర్సన్ వచ్చినప్పుడు కానీ, లేదా ఆర్టీఐ యాక్ట్ ద్వారా మీరు కొంత సబ్మిట్ చేస్తే మీకు ఆ డీటెయిల్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఒక చిన్న ఫ్లైఓవర్ పంజాగుట్టలో కడితే కూలిపోయింది. మరి మనం టోటల్ గవర్నమెంట్ను తప్పుపడతామా? అక్కడ ఏం జరిగింది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. బెంగళూరులో మనకు ఫ్లైఓవర్ పడిపోయింది, ఎంతోమంది చనిపోయినారు. అనేక ప్రాజెక్ట్స్ స్పిల్వేస్ ఇప్పటికీ ఉన్నాయి. సో నేనేమంటున్నా అంటే, ఈ ప్రాజెక్ట్లో, ఇంత పెద్ద ప్రాజెక్ట్లో ఎక్కడో దగ్గర కొన్ని మిస్టేక్స్ అవుతాయి కదా. ఆ మిస్టేక్స్ ఏమైంది, ఎంత మనకు డబ్బు వృధా అయింది, దానికి ఎవరెవరు బాధ్యులు, అది తేలాలి. ఆ తర్వాత రిపేర్ అవ్వాలి, మళ్ళీ అది ఎగ్జిక్యూషన్ కూడా స్టార్ట్ అవ్వాలనేది నా యొక్క ఇది. రైట్. ఇక శ్రీనివాస్ గారు, అంటే గత ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షం గట్టిగా లేదు, లేకపోతే క్వశ్చనింగ్ సరిగ్గా అసలు కనిపించలేదు. ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలో ఉన్నారు. బట్ నిజంగా అంటే ప్రతిపక్షాలు ప్రభుత్వం తీసుకుని 1 నెల 2 నెలలు అయింది. సో వై ఆర్ యూ నాట్ గివింగ్ టైమ్ ఫర్ దెమ్ టు పర్ఫార్మ్? అంటే వెంటబడి మరి మీరు ఏం చేశారు అన్న క్వశ్చనింగ్, హౌ యూ జస్టిఫై? నేను కూడా చూసాను, అనేక మంది హనీమూన్ పీరియడ్ అంటారు, అది పెళ్ళిళ్ళకి మానవ జీవితంలో ఉంటాయి తప్ప దీంట్లో పబ్లిక్ గురించి సేవ చేయడానికి వచ్చినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ అండ్ ఎవ్రీ డే కౌంట్స్. ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారం చేసినామా అంటే ఒక నిబద్ధతతో ప్రజల యొక్క సేవలో పాల్గొనాల్సిందే. ఇది సేవ గురించి వచ్చినాం మన ప్రజాసేవ జీవితాలకి. దీనికి టైం కావాలి, మాకు 100 రోజులు కావాలి, ఏదో అడుగుతూ ఉన్నారు. ఓకే, వెల్ అండ్ ఫైన్. అన్నీ మనం వాళ్ళు కూడా అధికారులని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. 100 రోజులలో వారు మళ్ళీ దాన్ని అర్థం చేసుకోవడానికి వారికి ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా. సో అవన్నిటికీ ఓకే. కానీ మేము అడిగింది ఏంటి ప్రతిపక్షంగా, వారు మొదటి క్యాబినెట్లో ఏం తీర్మానం పెడతాం, మేము ఏం సంతకం పెడతాం అని చెప్పి ఎన్నికల ప్రసంగంలో మాట్లాడారు, అవి అడుగుతున్నాం. రెండవది ఏం అడుగుతున్నాం, మొదటి క్యాబినెటే కాకుండా రాహుల్ గాంధీ గారు డేట్తో సహా నవంబర్ 9కి నేను ఇది చేస్తాను, టైం బౌండ్ ప్రోగ్రామ్స్ కూడా వాళ్ళు ప్రకటించారు. వాటిని మాత్రమే మేము ప్రెస్ చేస్తూ ఉన్నాం. సో మహిళలకు ఇచ్చేటటువంటిది ఎప్పుడు ఇస్తూ ఉన్నారు. సో సీనియర్ సిటిజన్స్కి పెన్షన్స్ ఎప్పుడు ఇస్తూ ఉన్నారు. రైతు బంధు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? రైతు బంధు అయితే ఆగదు కదా. ఆ పంట, ఆ యాసంగి పంట ఆ టైంకి వేయాల్సిందే కదా. లేదు మరి ఆ కాలం పోయిన తర్వాత, విత్తనాలు నాటిన తర్వాత, వరేసిన తర్వాత షావుకార్ల దగ్గరికి పోయి వాళ్ళు డబ్బులు ఇవ్వక మిత్తిలకి మళ్ళీ ప్రైవేట్ రుణాలు చేసి మళ్ళీ రైతులు ఆత్మహత్యలు చేసినాక నువ్వు 6 నెలలకు ఇస్తా అంటే ఎట్లయితుంది? కొన్ని ఎమర్జెన్సీ ఉంటాయి మనకి, కొన్ని నాన్ ఎమర్జెన్సీ ఉంటాయి. సో నాన్ ఎమర్జెన్సీయే మేము చేయమంటా ఉన్నాం. సీనియర్ సిటిజన్స్కి గిందులు కొనుక్కోవడానికి వాళ్ళకి అవసరం ఇమీడియట్గా, అది ఇమీడియట్ ఇవ్వండి అన్నాం. రైతు బంధు అనేది రైతుకు ముందస్తు పెట్టుబడి. సో అది ఇవ్వకపోతే రైతులు చాలా ఇబ్బంది పడతారు, అది ఇవ్వమన్నాం.
సో మిగతా అన్నీ మీరు ఎప్పుడు ఇస్తారో చెప్పండి. 100 రోజుల తర్వాత అన్నారుగా, లెటర్స్ 100 రోజుల తర్వాత మనం అడుగుదాం, చూద్దాం ఏం చేస్తారో.